शुक्लां भरदरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। विमलपटी कमलकुटी पुस्तकरुद्राक्षशस्तहस्तपुटी कामाक्षी पक्ष्मलाक्षी कलितविपञ्ची विभासि वैरिञ्ची। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। श्रीमात्रे नमः। श्रीगुरुभ्यो नमः। सभायै नमः। शिवाय गुरवे नमः। परमेश्वर स्वरूपమైన సభకి నమస్కారం। ఈరోజు మన సనాతన వైదిక ధర్మంలో ఏ పూజ చేయాలన్నా, ఏ వ్రతం చేయాలన్నా, ఏ పురాణంలో చూసినా కూడా ప్రధానంగా నదుల గురించి మనకు ప్రస్తావన కనబడుతూ ఉంది। మనము సనాతన ధర్మంలో ఏ పూజ చేసినా కూడా మొట్టమొదట కలశ ఆరాధన చేస్తాం। కలశాన్ని ఆరాధన చేసేటప్పుడు ఒక కలశం చెంబులో నీళ్లు తీసుకొని ఆ నీటిలో సమస్తమైన దేవీ దేవతలను ఆవాహన చేసి ఒక అద్భుతమైన గంగే చ యమునై చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేర్యౌ జలేస్మిన్ సన్నిధిం కురు అనే మంత్రాన్ని చెప్పి అన్ని అన్నీ కూడా ఈ నీళ్ళలోకి ప్రవేశించుకాక అని కలశ ఆరాధన చేస్తాం। ఆ నీటిలోకి సమస్త నదులన్నీ కూడా, సమస్త నదులు అంటే గంగ, యమున, సరస్వతి, గోదావరి, కృష్ణవేణి, కావేరి, రాకు యావత్తు ఎప్పుడైతే ఇస్తామో కావేర్యౌ అని చెప్తామో ఆ నదులతో కూడుకొని ప్రతి నది కూడా ఈ నీటిలోకి ఆవహించుకాక అని మంత్రం చెప్తాం। అంతటి గొప్ప మంత్రంతో మనం కలశంలో ఆ నదులని ఆవాహన చేస్తాం। ఆ నదులను ఆవాహన చేయడం వల్ల ఆ నీటిని ఆ పూజా వస్తువుల మీద కానీ, వ్యక్తుల మీద కానీ, దేవతల మీద కానీ చల్లడం వల్ల ఆ పరిసరాలన్నీ కూడా పరిశుభ్రం కాబడతాయి। కాబట్టి మనకు వైదిక ధర్మంలో నది అని, నదము అని రెండు రకాలుగా పిలుస్తారు। నదీ నదములు అని। నది అంటే ఏంది అంటే పశ్చిమం నుండి ప్రారంభమై తూర్పుగా వెళ్ళి తూర్పు సముద్రంలో కలిసే దాన్ని నది అని పిలుస్తారు। తూర్పు నుండి ప్రారంభమై పశ్చిమం గుండా ప్రవహిస్తూ పశ్చిమ యొక్క సముద్రంలో కలిసిన దాన్ని నదము అని పిలుస్తారు। ఈ నదీ నదములు కూడా భారతదేశం యొక్క గొప్ప వరం। ఈ నది యొక్క స్థితి ఏ రకంగా ఉంటుంది అంటే యస్మాత్ నాదం కృతవత్యః తస్మాత్ నదీతి నామధేయ ప్రాప్త। అంటే నది తనంతట తానుగా నాదాన్ని, శబ్దాన్ని చేస్తుంది। అది ఎటువంటి శబ్దము అంటే జలమంతా కూడా మేఘమై మేఘమండలం నుంచి వర్షంగా కురిసి ఆ వర్షము జలపాతం నుండి ధారగా రాళ్ళ మీద పడుతూ ఉంటే ఆ వచ్చే శబ్దం ఏదైతే ఉందో ఆ శబ్దానికి నది అని, ఆ శబ్దం యొక్క తరంగం చేత నది అని పిలువబడుతుంది। ఈ నది ఎంతటి గొప్ప స్థితి ఉంటుంది అంటే ఒకసారి మనము నదిలో స్నానం చేయడం వల్ల మనకు ఎటువంటి గొప్ప స్థితి కలుగుతుంది అంటే 10 గుణాలు ప్రధానంగా వస్తాయి అని చెప్పిండు। ఏ నదిలో మనం స్నానం చేసినా ప్రప్రథమంగా ప్రతి వ్యక్తికి 10 గుణాలు వస్తాయి। ఆ 10 గుణాలు ఏంది అంటే మొట్టమొదటి సాధుగుణ రూపము। మనకు ఎటువంటి స్థితి ఉంటుంది అంటే ఒకసారి నదిలో స్నానం చేస్తే సాధుగుణ రూపం ఉంటుంది। రెండవది బలం వస్తుంది, మూడవది తేజస్సు వస్తుంది, నాలుగవది శౌచం వస్తుంది, ఐదవది ఆరోగ్యం వస్తుంది, ఆరవది ఆయుర్దాయం వస్తుంది, ఏడవది అలోపత్వం వస్తుంది, ఎనిమిదవది దుస్వప్నం నాశనమవుతుంది,
9వది తపస్సు చేసే శక్తినిస్తుంది, 10వది మేధస్సునిస్తుంది. ఈ 10 గుణాలు నదిలో స్నానం చేయడం వల్ల మనకు కలుగుతాయి. అటువంటి నదుల ప్రస్తావనలో అత్యద్భుతంగా గంగతో సమానమైన నదిగా పిలిచే గోదావరి నది గురించి ఈరోజు మనం 4 మాటలు చెప్పుకుందాం. ఏ నది పేరు చెప్తే మనము మనసంతా ఉప్పొంగుతుందో అటువంటి నది గోదావరి నది. ఆ గోదావరి నది ఎవరి ద్వారా వచ్చింది, ఎందుకు వచ్చింది, ఆ గోదావరి నదిలో స్నానం చేస్తే మనకు ఎటువంటి ఫలితాలు కలుగుతాయి అనేది చూసినట్టయితే, గౌతమ మహర్షి చేత తీసుకురాబడిన నది ఈ గోదావరి నది. అందుకే ఈ గోదావరి నదికి గౌతమీ గంగా అనే పేరు ఉంది. ఈ గౌతముడు ఎవరు అంటే సప్త ఋషుల్లో ఒకరు. మనకు 7 మంది ఋషులు కనబడుతున్నారు. ప్రతి కల్పంలో కూడా 7 మంది ఋషులు మారుతూ ఉన్నారు. ప్రస్తుత కల్పంలో తీసుకున్నట్టయితే మనకు కశ్యప, అత్రి, భారద్వాజ, విశ్వామిత్ర, గౌతమ, వశిష్ఠ, జమదగ్ని ఈ సప్త ఋషులు మనకు కనబడుతూ ఉన్నారు. ఈ సప్త ఋషుల్లో ఒకరు గౌతముడు. ఈ గౌతముడు తీసుకొచ్చిన నది, తపస్సు ద్వారా తీసుకొచ్చిన నది గౌతమ నది. కాబట్టి ఈ నదికి గౌతమి గంగా అని పేరు. మనము సృష్టి చాలా వింతగా మనకు కనపడతాయి. కానీ సృష్టి ఏ రకంగా మనకు చేసినా కూడా లోక కళ్యాణార్థం మనకు కనపడుతుంది. ఇక్కడ బ్రహ్మ మోహిని అవతారాన్ని చూసి ఈ మోహిని అవతారము తాను సృష్టించలేదని, ఇంత గొప్ప అందమైన రూపం ఏ రకంగా కలిగింది అని బ్రహ్మగారు ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు, మనకు మనుష్య ఉపాధి దేని కొరకు అంటే పాపపుణ్యములు సుఖదుఖ రూపంలో అనుభవించడానికి. అంటే నేను గత జన్మంలో చేసుకున్న పాపము ఈ జన్మలో కష్టం అనుభవించడానికి, గత జన్మల్లో చేసుకున్న సుఖము గత జన్మల్లో చేసుకున్న పుణ్యము ఈ జన్మలో సుఖం అనుభవించడానికి, ఆ పాప పుణ్యాలు కష్ట సుఖ రూపంలో అనుభవించడానికి ఒక శరీరం కావాలి. ఆ శరీరమే మానవ శరీరము. ఈ మానవ శరీరంతో మనము పాపము కానీ పుణ్యం కానీ చేస్తాం. మన పెద్దలు 3 రకాల పుణ్యాలు ఉంటాయి, 3 రకాల పాపాలు ఉంటాయి అని చెప్పిండ్రు. అవి ఏ రకంగా ఉంటవి అంటే, ఆ పుణ్యము దేని ద్వారా ఉంటుంది అంటే మొట్టమొదటిది మానసిక పుణ్యము. అంటే నేను మనసుతో అనేక రకాల చెడు ఆలోచనలు చేస్తా, ఆ ఆలోచన చేసిన మనసుతోనే మంచి ఆలోచన చేస్తా. ఇక రెండవది నా శరీరంతో చేయకూడని పనులన్నీ చేస్తా, అది పాపము. భగవంతునికి సంబంధించిన పనులు చేస్తే పుణ్యము. ఇక వాక్కు, మాట చేత నేను అనకూడని మాటని ఒక వ్యక్తిని బాధ పెడతా, అదే వాక్కుని భగవంతుని నామాన్ని చెప్పి పుణ్యం సంపాదిస్తా. కాబట్టి మానసిక, వాక్కు ద్వారా, శరీరం ద్వారా 3 కూడా పాపపుణ్యాలకు హేతువైతుంది. ఈ పాపపుణ్యాలు ఈ జన్మలో మనం కష్టాన్ని కానీ సుఖాన్ని కానీ అనుభవించడానికి మనకు సాధకంగా మానవ శరీరం వచ్చింది. కాబట్టి అటువంటి స్థితి ఈ మానసికంగా చేసిన పాపం కానీ, శారీరకంగా చేసిన పాపం కానీ, వాక్కు చేసిన పాపం కానీ ఇవన్నీ కూడా నదిలో స్నానం చేయడం వల్ల తొలుగుతాయి. ఆ పుణ్యాలు చేయడానికి మనకు నదులు ఉపకరిస్తాయి. అటువంటి గొప్ప నది గోదావరి నది. ఆ రకంగా బ్రహ్మదేవుడు మోహిని అవతారాన్ని చూసి, ఆ మోహిని అవతారంలో ఇంత గొప్ప రకంగా విష్ణుమూర్తి సృష్టింపబడ్డాడు, నేను కూడా ఒక అత్యద్భుతమైన సృష్టిని, అందమైన రూపమైన స్త్రీని చెయ్యాలి అని బ్రహ్మగారు ఒక అందమైన ఆడపిల్లని సృష్టించిండు. ఆ సృష్టి ఎవరు అంటే అహల్య. అహల్య పుట్టుకతోనే చాలా అందంగా పుట్టింది. ఆ పుట్టిన అహల్యని ఎవరి చేతిలో పెట్టాలి అని ఆలోచిస్తూ ఉండగా బ్రహ్మదేవునికి గౌతమ మహర్షి గుర్తుకొచ్చిండు. గౌతముడు ఎంత గొప్పవాడు అంటే పుట్టుకతోనే చాలా నిష్ఠ గరిష్టాపరుడు. అంత గొప్ప గౌతమునికి ఈ అహల్య చేతిలో పెడతాడు చిన్నప్పుడు శుశ్రూష చెయ్యమని. ఆ శుశ్రూష చెయ్యడము అంటే ఎంత గొప్పది అంటే, ఒకసారి శుశ్రూష చేయడం వల్ల యథార్థంగా జరిగిన ఘటనల్లో ఈరోజు మనకు కాశీలో
చింతామణి దేవాలయము అని ఆ దేవాలయాన్ని నిర్వహిస్తున్నవారు ఇద్దరు అన్నదమ్ములు ఉంటే ఒకరికి మాటలు రాకపోతే వారు శృంగగిరి పీఠాధిపత్యం వహించిన అభినవ విద్యాతీర్థ మహాస్వామి దగ్గరికి వెళ్ళి మా కుమారుడికి మాటలు రావడం లేదు, మీ శుశ్రూష చేస్తారు, మీ దగ్గర పెట్టుకోమని అడగగా ఆ అభినవ తీర్థ మహాస్వామి వారు తప్పకుండా అలాగే ఉంచండి అని చెప్పి శుశ్రూష చేయడం వల్ల, గురు శుశ్రూష యతీశ్వర శుశ్రూష చేయడం వల్ల ఆ వ్యక్తికి మాటలు వచ్చినాయి. ఇప్పటికీ ఆ వ్యక్తి కాశీలో చింతామణి దేవాలయ నిర్వహణలో ఉన్నారు. ఆ రకంగా అహల్యదేవి కూడా గౌతమ మహర్షి గురించి శుశ్రూష చేయడానికి, అంటే గౌతమునికి శుశ్రూష చేయడానికి తన చిన్నతనంలో గౌతముని దగ్గరికి వెళ్ళింది. ఆ విధంగా అహల్య గౌతమునికి శుశ్రూష చేస్తూ ఉండగా అహల్య యవ్వనంలోకి వచ్చింది. యవ్వనంలోకి వచ్చిన తర్వాత గౌతముడు అహల్య యవ్వనంలోకి వచ్చింది, ఇక ఈమెకు వివాహం చెయ్యాలి అని మరలా బ్రహ్మదేవుని దగ్గరికి వెళ్ళి ఆమెను అప్పచెప్తాడు. ఈమెకు వివాహం చేయండి, ఇక వివాహ సమయం వచ్చింది అని చెప్పగా బ్రహ్మదేవుడు ఎవరికి వివాహం చెయ్యాలని ఆలోచిస్తూ ఉండగా అహల్య యొక్క అందాన్ని చూసి ఇంద్రాది దేవతలందరూ కూడా వచ్చి అహల్యను మేము పెళ్లి చేసుకుంటామంటే మేము పెళ్లి చేసుకుంటామని వచ్చి ఉన్నారు. కానీ ఒక తండ్రి ఎటువంటి స్థితి అంటే కూతుర్ని నువ్వు ఎవరు చేసుకుంటావు అని అడగలేదు. ఈరోజు అమ్మాయిలకు ఎటువంటి స్థితి ఉంది అంటే మేము భర్తను నిర్ణయించుకునే అధికారం ఉంది అని అనుకున్నారు. కానీ ఆ రోజు మనకు బ్రహ్మదేవుడు స్పష్టం చేసిండు, ఏ కన్యను ఎవరికిస్తే వారు ఆ ఇంట్లో సుఖ సంతోషాలతో ఉంటుందో నిర్ణయిద్దామని. వారు బ్రహ్మదేవుడు అందరూ దేవతలు వచ్చి ఉన్నారు, ఇందులో ఎవరు గొప్పవారో తెలుసుకోవడానికి ఒక చిన్న పరీక్ష పెట్టిండు. ఆ పరీక్ష ఏంది అంటే ఎవరు భూమండలం మొత్తం ప్రదక్షిణ చేసి వస్తారో మొట్టమొదట వచ్చిన వారికి నా కుమార్తెనిచ్చి పెళ్లి చేస్తా అని ఒక షరతు పెడతాడు. ఆ పెట్టిన వెంటనే దేవతలందరూ కూడా భూమండల ప్రదక్షిణానికి వారి వారి వాహనాలు తీసుకొని బయలుదేరుతారు. గౌతముడు కూడా పెళ్లి వయసుకు వచ్చిన కారణం చేత అతను ఏం చేస్తాడు అంటే ఒక గోవుకు ప్రదక్షిణ చేస్తాడు. గోవుకు ప్రదక్షిణ చేసి వచ్చి బ్రహ్మగారి ఎదుట నిలబడతాడు. నిలబడిన వెంటనే అందరూ దేవుళ్ళు ప్రదక్షిణ చేస్తూ ఉన్న సమయంలో అందరికంటే ముందు గౌతముడు కనిపిస్తూ ఉంటాడు. ఈ విధంగా ఏ రకంగా జరుగుతుంది అని ఆలోచిస్తూ ఉండగా అందరూ దేవతలు వచ్చేసరికి గౌతముడు బ్రహ్మగారి ఎదుట నిలిచి ఉన్నాడు. గౌతముడే మొదట వచ్చిండు అంటే గోవు ప్రదక్షిణ చేయడము అంటే భూ ప్రదక్షిణ చేసిన దాంతో సమానము అని ఆ రోజు గౌతముడు మనకు నిరూపణ చేసిండు. అందుకే అత్యద్భుతమైన శక్తి దేనికి ఉంది అంటే గోవుకుంది. గోవు ఏ రకంగా పుట్టింది అంటే ఒక యజ్ఞకుండం ద్వారా గోవు జననం జరిగింది కాబట్టి గోవు సనాతన ధర్మానికి పట్టుకొమ్మ. అందుకే సనాతన ధర్మం నిలబడాలంటే ఇద్దరు ఖచ్చితంగా ఉండాలి, ఒకరు గోవు, రెండు బ్రాహ్మణుడు. కాబట్టి అటువంటి గోవు ఏదైతే ఉందో ఆ గోవుకు ప్రదక్షిణ చేసి వచ్చి బ్రహ్మగారి దగ్గర నిలబడేసరికి మొట్టమొదట ప్రదక్షిణ చేసిన కారణం చేత అహల్యని గౌతముడు వివాహం చేసుకుంటాడు. బ్రహ్మగారు అహల్యని గౌతమునికిచ్చి వివాహం చేస్తారు. ఆ రకంగా గౌతముడు అహల్య వివాహం జరిగింది. అహల్య ఎంత గొప్ప స్థితి అంటే ఎంతో తపస్సు చేస్తూ గౌతముని శుశ్రూష చేసింది తన చిన్నతనంలో. ఆ గౌతమున్నే వివాహం చేసుకుంది. లోకంలో అన్నం దొరకక క్షామమంతా అలుముకుంటే గౌతముడు అహల్య కలిసి అన్నదానం చేయడానికి వారు సంకల్పం చేసుకున్నారు. గౌతముడు చాలా గొప్ప తపస్సు చేసి బ్రహ్మగారి దగ్గర ఒక వరం పొందుతాడు. అది ఏం వరం అంటే రాత్రికి విత్తనం వేస్తే ఒక జాము ఉండి తర్వాత పంట బయటికి రావాలని వరం కోరుకుంటాడు. ఆ వరం కోరుకున్న వెంటనే బ్రహ్మగారు తదాస్తు అని గౌతమునికి ఆ వరాన్ని ప్రసాదిస్తాడు. ఆ రకంగా గౌతముడు అహల్య ఇద్దరూ కలిసి తన గౌతమాశ్రమంలో ఆకలితో అలమటిస్తున్న అందరికీ అన్నం పెట్టి అన్నదానం చేసిండ్రు. అన్నదానము అనేది చాలా ఉత్కృష్టమైన దానము. ఎందుకు ఈ మాట మనం అంటున్నాము అంటే అన్నము దేనికి హేతువు అంటే మన ప్రాణం నిలబడాలంటే. ఇప్పుడు నేను మాట్లాడాలన్నా ఎవరైనా వినాలన్నా ఏది కావాలన్నా మనిషికి శక్తి అవసరం. ఆ శక్తి రావాలంటే ప్రాణం ఉంటే కానీ ఆ శక్తి రాదు. ఆ ప్రాణం నిలబడాలంటే దానికి అన్నం మాత్రమే కారణం. కాబట్టి
అన్నదానము చాలా ఉత్కృష్టమైన దానము. కాబట్టి లోకంలో క్షామం ఏర్పడితే గౌతముడు ఆ క్షామం తీర్చడానికి అన్నం పెడుతూ అన్నార్థులకి అన్నాన్ని పెట్టి తన జీవనం సాగిస్తూ ఉన్నాడు. ఆ రకంగా సాగిస్తూ ఉండగా గౌతమాశ్రమం చుట్టుపక్కల ఉన్న వారందరూ కూడా గౌతమాశ్రమానికి చేరుకొని అన్నదానం జరుగుతుంది అని అన్నం తింటూ ఆనందంగా గౌతముని ఆశీర్వదిస్తూ వెళ్ళినవారు. ఆ రకంగా ఒకానొక నాడు ఎక్కడ కీర్తి ఉంటే అక్కడ ఈర్ష్య పెరుగుతుంది. అదే రకంగా గౌతముడు చేస్తున్న కీర్తి అంటే ప్రతిరోజు చేస్తున్న అన్నదానాన్ని చూసి చాలామంది ఈర్ష్యపడ్డారు. గౌతమునికి ఏ రకంగానైనా కూడా ఈ అన్నదానం నుంచి తప్పుకోవాలని ఒక పన్నాగం పన్నుతారు. ఆ పన్నాగం ఏంది అంటే, ఏ గోవు చేత అంటే గో ప్రదక్షిణ చేసి భూమండలమంతా తిరిగి వచ్చిండో అటువంటి గోవును అడ్డు పెట్టుకొని అహల్యం చేసుకున్నాడు. కాబట్టి అటువంటి గోవుతోనే ఇతనికి అప్రతిష్ట తేవాలి అని అనుకున్నారు. అంటే మన లోకంలో పోకడ ఏ రకంగా ఉంటుంది అంటే, ఒకరు ఎదుగుతున్నారు అంటే ఆ ఎదుగుదలను తట్టుకోలేక కిందికి దింపే వాళ్ళు చాలామంది ఉంటారు. పరమేశ్వరుడు విషాన్ని మింగితే లోకమంతా కూడా విషం మింగింది అనుకున్నారు. కానీ అదే తనకు ఆకర్షణగా నీలకంఠుడు అనే పేరుతో జగద్వ్యాపకం అయింది. అంటే ఈశ్వరుడు ఒక కారణానికి చేసిన అది ప్రజలకు మేలు చేసింది. అదే రకంగా గౌతమునికి చాలామంది ఈర్ష్యతో ఎన్ని కుట్రలు చేసినా, ఏ రకమైన కుట్ర చేసినరు అంటే, ఒకానొక సందర్భంలో ఒక మాయ గోవుని వారు సృష్టించిండ్రు. అది ఎటువంటి మాయ గోవు అంటే, అది ముట్టుకున్నంత మాత్రం చేత ఆ మాయా గోవు పడిపోయి తన ప్రాణాలను వదిలిపెట్టేంత బలహీనమైన గోవుని ప్రవేశపెట్టిండ్రు. ఆ గోవు గౌతమాశ్రమంలోకి ప్రవేశిస్తుంది. గౌతముడు ఆ ఆశ్రమంలోకి ప్రవేశించగానే గోవుని పొరపాటున కూడా కొట్టకూడదు. కానీ ఒకసారి కొట్టవలసి గనక వస్తే, మందలించవలసి వస్తే కొన్ని పద్ధతులు చెప్పిండు. అందుకే గౌతముడు ఏం చేసిండు అంటే, ఒక దర్భను తీసుకున్నాడు. దర్భను తీసుకొని దర్భతో విదిలీయడం వల్ల అది కట్టె అనుకొని పొరపాటు చెంది అది అక్కడి నుంచి ఆ స్థలం నుంచి వెళ్ళిపోతుంది అని ఒక దర్భను తీసుకొని ఆ గోవు మీదకి విసురుతాడు. ఆ విసిరిన వెంటనే ఆ గోవుకి ఈ దర్భ తగిలి అక్కడికక్కడనే మృతి చెందుతుంది. వెంటనే అక్కడ ఉన్న ఎవరైతే మాయా గోవుని సృష్టించిండ్రో అక్కడ ఉన్న వాళ్ళందరూ వచ్చి, ఓయి దూర్తుడా, నీవు గోవును చంపుతావా? సనాతన ధర్మానికి పట్టుకొమ్మ గోవు, అటువంటి గోవును చంపినవు కాబట్టి ఇక నుంచి నీ దగ్గర అన్నదానం జరగదు, మేము అన్నం తినము, గోవును చంపిన పాపం నీకు వస్తుంది అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే గౌతముడు వేడుకుంటాడు, నేను గోవును చంపిన దానికి ఏదైనా మార్గము మాకు చెప్పండి అని అనేక రకాల ప్రాధేయపడితే అక్కడ ఉన్న వాళ్ళు ఈర్ష్యతో చేసిన వాళ్ళు కాబట్టి అక్కడి నుంచి వెడలిపోతారు. కానీ గౌతముడు ఎంత గొప్పవాడు అంటే, సప్తర్షుల్లో ఒకరు అని ఇంతకుముందే మనం చర్చించుకున్నాం. అతను అంతర్ముఖుడై ఎందుకు ఈ రకంగా జరిగింది అని ఆలోచన చేస్తాడు. ఆలోచన చేయడం వల్ల అతనికి జరిగినదంతా గోచారమవుతుంది. ఈర్ష్య వల్ల మాయా గోవును ప్రవేశపెట్టిండు అని తెలుస్తుంది. కానీ గోవును చంపడం తప్పే. కాబట్టి అటువంటి తప్పును ఏ రకంగా సరిదిద్దుకోవాలి అని ఈశ్వరుని గురించి తపస్సు చేస్తాడు. ఆ తపస్సు చేసిన వెంటనే ఈశ్వరుడు గౌతమునికి ప్రత్యక్షమవుతాడు. ప్రత్యక్షమై అప్పుడు ఏం వరం కావాలో కోరుకోమని ఈశ్వరుడు అడుగుతాడు. అప్పుడు గౌతముడు చెప్తాడు, ఒక మాయా గోవుని నేను చంపిన, తెలిసి చేసిన తెలియక చేసిన తప్పు తప్పే కాబట్టి దానికి ప్రాయశ్చిత్తంగా ఏదైనా వరం ఇవ్వని కోరుకుంటే, పరమేశ్వరునికి ఉన్న జటాజుటానికి అరుణ జటేశ్వరు అని పేరుంది. అరుణ అంటే ఎరుపు. స్వామి యొక్క వెంట్రుకలన్నీ కూడా ఎరుపుతో నిండి ఉంటాయి. ఆ వెంట్రుకల నిండా గంగ ఉంటుంది. వెంటనే ఈశ్వరుడు ఏం చేసిండు అంటే, తన జటాజూటం నుండి ఒక వెంట్రుకను, అరుణ వెంట్రుకను, ఎర్రని వెంట్రుకను తీసి గౌతమునికి ఇస్తాడు. ఈ వెంట్రుక ద్వారా వచ్చిన నీళ్లను పిండితే గోవు మీద చల్లు, వెంటనే గోవు బ్రతుకుతుంది అని చెప్తాడు. గౌతముడు ఆ వెంట్రుకను తీసుకొని ఆ వెంట్రుకను పిండడం ద్వారా గోవు మీద పడుతుంది. గోవు మీద పడిన వెంటనే కళేబరం బ్రతుకుతుంది. ఆ గోవు మీద పడిన నీళ్లు ఏవైతే ఉన్నాయో ఆ నీళ్ళే ఈరోజు మనం గోదావరి నదిగా
మనం కొలుచుకుంటూ ఉన్నాం. గోదావరి నది ఏ రకంగా పుట్టింది అంటే అరుణజటేశ్వరం ఎర్రని వెంట్రుక, శివుని వెంట్రుక ద్వారా పిండిన నీరు, ఏ నీరైతే గోవును బ్రతికించిందో ఆ నీరే గోదావరి. ఆ గోదావరికి కారణం ఎవరు అంటే గౌతముడు. కాబట్టి ఈ గోదావరికి గౌతమి గంగా అనే పేరు వచ్చింది. మనకు గోదావరి నది జీవధార. జీవధార అన్న మాటకు అర్థమైంది అంటే అది ఎప్పటికీ కూడా ఎండిపోదు, ఎప్పటికీ ఉంటుంది. గోదావరి నది యొక్క గొప్పతనం అంతా ఎక్కడ ఉంది అంటే మన పెద్దలు గోదావరి నదిలో స్నానం చేస్తే ఎటువంటి ఫలితం కలుగుతుందని చెప్పిండ్రు అంటే కురుక్షేత్రంలో వెళ్ళి దానం చేసిన ఫలితం కలుగుతుంది. కురుక్షేత్రంలో దానం చేయడము అంటే అసామాన్యం. అటువంటి దానము ఎక్కడ దొరకదు. గోదావరి నదిలో స్నానం చేస్తే అటువంటి దానం చేసిన ఫలితం కలుగుతుంది. నర్మదా నది ఒడ్డున తపస్సు చేసిన ఫలితం గోదావరి నదిలో స్నానం చేస్తే కలుగుతుంది. గంగా నదిలో స్నానం చేసిన ఫలితం గోదావరి నదిలో స్నానం చేస్తే కలుగుతుంది. కాబట్టి నాసికా త్రయంబకేశ్వరంలో ప్రారంభమై గౌతమి, వశిష్ఠ, వైనతేయులతో కూడుకొని త్రయంబకేశ్వరం, నాసిక, భాసర, మంథని, కోటిలింగాల, కాళేశ్వరం, ధర్మపురి, భద్రాచలం, పట్టిసీమ, రాజమహేంద్రవరం, కొవ్వూరు, మందపల్లి, కోటిపల్లి, ముక్తేశ్వరం, అంతర్వేదిలో సముద్ర గర్భంలో కలిసిపోతుంది. అంతటి గొప్ప ఉత్కృష్టమైన నది మన గోదావరి నది. ఈ గోదావరి నది భాసరా క్షేత్రంలో సరస్వతి అంతర్వాహినిగా మనకు కనపడుతూ ఉంది. అంటే పైకి గోదావరిలో కనపడుతున్న అంతర్వాహినిగా జ్ఞాన సరస్వతీదేవి నదీ రూపంలో మనకు కనపడుతుంది. కాబట్టి భాసరా క్షేత్రంలో గోదావరి నదిలో స్నానం చేస్తే సరస్వతి అనుగ్రహం మనకు కలుగుతుంది. ఎందుకంటే అంతర్వాహినిగా మనకు సరస్వతి కనపడుతుంది. అత్యద్భుతంగా మహాకాళేశ్వరంలో గంగనది గొప్పదా, గంగానది గొప్పదా, గోదావరి నది గొప్పదా అని వచ్చినప్పుడు గంగానది గొప్పది అని తీర్పు వచ్చినప్పుడు గోదావరి నది శివుని గురించి భీకరమైన తపస్సు చేస్తుంది. ఆ తపస్సు చేసిన క్షణంలో శివుడు ప్రత్యక్షమై నీకేం వరం కావాలో కోరుకోమంటే గంగ గొప్పది అంటున్నారు. ఎందుకు గొప్పది అంటే గంగా నదిలో స్నానం చేయడం వల్ల మళ్ళీ ఇక జన్మ ఉండదు అంటున్నారు. అటువంటి స్థితి నాకు కలగాలి అంటే గోదావరికి తదాస్తు అని చెప్పిండ్రు. అందుకే సాక్షిగా కాళేశ్వరంలో యముడు ఆ వాగ్దానానికి సాక్షిగా ఉన్నాడు. కాబట్టి అక్కడ లింగ రూపంలో యముడు, ఈశ్వరుడు మనకు దర్శనమిస్తూ ఉన్నారు. అక్కడ 2 రంధ్రాలు ఉంటాయి. ఆ రంధ్రంలో నీళ్లు పోతే ఆ నీళ్లు గోదావరి నదిలో కలుస్తున్నాయని అంతర్వాహినిగా భాసరలో సరస్వతి అంతర్వాహినిగా ఏ రకంగా ప్రవహిస్తుందో కాళేశ్వరంలో కూడా అంతర్వాహినిగా ఆ రకంగా ప్రవహిస్తుంది అని చెప్పి యముడే దానికి సాక్షిగా నిలబడి ఉన్నాడు. అంత గొప్ప నది గోదావరి నది. గోదావరి ఎంత గొప్పది అంటే మన పెద్దలు భీమఖండంలో ఒక మాట చెప్తారు. గోదావరి 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 అనుచు పలుకు గుణవంతునకున్ గోదావరి తల్లి సంపాదింతుకదమ్మ భవ్య శుభంబులన్. భీమఖండంలో చెప్పిన మాట. గోదావరి 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 అని 3 సార్లు అంటే శుభాలనిస్తుంది అని ఆ గోదావరి అధిష్టాన దేవత భవ్య శుభంబులన్, భవ్యమైన శుభంబులను ఇస్తుంది. అంటే గోదావరి అని మనం 3 సార్లు అన్నంత మాత్రం చేత భవ్యమైన శుభమును మనకు కలిగిస్తుంది. పంచకాశీలుగా మనకు భారతదేశంలో కనపడుతూ ఉన్నాయి. కాష్ అంటే ప్రకాశము. అటువంటి ప్రకాశవంతమైన క్షేత్రాలు కాశీతో సమానమైన క్షేత్రాలు కొన్ని ఉన్నాయి. అవి 5 రకాలుగా మనకు చెప్తున్నారు. మొదటిది కాశీ అయితే, రెండవది కేదారనాథ్ అనే క్షేత్రము, కాశీతో సమానమైన క్షేత్రము. ఇక మూడవది శ్రీశైల క్షేత్రము. దక్షిణ భారతదేశంలో ఉన్న శ్రీశైల క్షేత్రం కూడా కాశీతో సమానమైన క్షేత్రం. శ్రీకాళహస్తి కూడా కాశీతో సమానమైన క్షేత్రం. ఇక 5వది పట్టిసం. ఇప్పుడు దాన్ని మనం పట్టిసీమగా పిలుస్తూ ఉన్నారు. ఈ పట్టిసీమ కూడా కాశీతో సమానమైన క్షేత్రం. ఈ పట్టిసీమలో గోదావరి నది ఉంది. అసలు పట్టసము అనే పేరు ఎందుకు వచ్చింది అంటే దక్షుడు నిరీశ్వర యాగం చేసిండు. అంటే ఈశ్వరుడు లేకుండా యాగానికి అందరూ దేవతల్ని పిలిచిండు. పార్వతీదేవి వచ్చి
అప్పుడు దాక్షాయినిగా పార్వతీదేవి ఉన్నది. దక్షుని కుమార్తె కాబట్టి దాక్షాయినిగా వచ్చి దక్ష ప్రజాపతి యజ్ఞం చేస్తుంటే ఆ యజ్ఞం దగ్గర వచ్చినప్పుడు ఆ దాక్షాయినికి అనేక రకాల అవమానాలు జరుగుతాయి. అప్పుడు అమ్మ ఒక గొప్పనైన మాట చెప్పి, ఈశ్వరుడు యాగం లేకుండా, ఈశ్వరుని మాట లేకుండా ఏ యాగము జరగకూడదు, ఒకవేళ జరిగితే ఆ యాగానికి అశుభములు కలుగుతాయని దాక్షాయిని ఆ యజ్ఞగుండంలోనే ఆహుతైపోతుంది. వెంటనే శివుడు చాలా క్రోధము కలిగిన వాడై ఒక గొప్ప నాట్యాన్ని చేస్తాడు. ఆ నాట్యం నుండి ఒక జటాజుటం బయటికి వస్తుంది. వారే వీరభద్రుడు. ఆ వీరభద్రుడు పరమేశ్వరుని చుట్టూ ప్రదక్షిణ చేసి ఆజ్ఞ అని నిలబడతాడు. వెంటనే దక్షయజ్ఞాన్ని ధ్వంసం చెయ్యని చెప్తే ఆ వీరభద్రుడు వెంటనే ఈరోజు మనం చెప్పుకుంటున్న ద్రాక్షారామంలో దక్షయజ్ఞ వాటిక జరిగింది అని మన పెద్దలు చెప్తారు. అటువంటి ద్రాక్షారామంలో దక్షయజ్ఞాన్ని మొత్తం ధ్వంసం చేసి దక్షుని మెడ తీసేసి ఆ కత్తికి అంటుకున్న రక్తపు మరకల్ని కడగడానికి వచ్చిన ప్రదేశం గోదావరి నది. అందుకే పట్టసము అంటే ఆ గోదావరి నదిలో ఆ ఖడ్గాన్ని కడిగిండు కాబట్టి పట్టసము అనే పేరు వచ్చింది. అంత గొప్ప నది గోదావరి నది. అదే రకంగా అదే గోదావరి నదిని ఆనుకొని వీరభద్రుడు చాలా కోపంగా ఉన్నప్పుడు అమ్మవారు శాంతపరిచి మురుముల్లా అనే గోదావరి తీరంలోనే ఆ వీరభద్రుని శాంతపరిచి అమ్మవారు వివాహం చేసుకుంది. అంత గొప్ప గోదావరి నదిని ఆనుకోనున్న క్షేత్రాలు ఎన్నెన్నో. ఈరోజు మనము తీర్థం గురించి మాట్లాడుతున్నాం. మనము ఏ యాత్ర చేసినా కూడా తీర్థయాత్ర అని అంటాం. ఈరోజు తిరుమల వెళ్ళినప్పుడు కానీ, ఇంకేదైనా క్షేత్రం వెళ్ళినప్పుడు కానీ, బాసర వెళ్ళినప్పుడు కానీ, ఏ తీర్థానికి వెళ్ళినా కూడా ఎక్కడ వెళ్తున్నారు మీరు అంటే తీర్థయాత్రకు వెళుతున్నాం. తీర్థయాత్ర అంటే ఆ క్షేత్రంలో ఒక తీర్థం ఉంటుంది. ఆ తీర్థానికి అనేక గొప్ప శక్తి ఉంటుంది. ఆ శక్తి కలగడానికి చేసుకునే యాత్ర ఆధ్యాత్మిక సోపాన యాత్ర తీర్థయాత్ర. అటువంటి తీర్థయాత్ర బాసరాలో గోదావరి నదిలో తీర్థయాత్ర ప్రారంభం. అంటే గోదావరి నది స్నానం చేసి జ్ఞాన సరస్వతి దర్శనం చేసుకుంటాం. అదే రకంగా ఈరోజు మన వాణిని వినిపించే తీర్థం పేరు కూడా బాసరా తీర్థము. అంటే గోదావరి నదిలో స్నానం చేస్తే మనకు వచ్చే పుణ్యం ఎటువంటిదో ఈ బాసరా తీర్థంలో ఆధ్యాత్మిక వాణి వినడం కూడా అటువంటి స్థితి కలుగుతుంది. అందులో సందేహం లేదు. అందుకే బాసరా తీర్థం వారు చేస్తున్న కృషి, బాసరా తీర్థం భక్తి ఛానల్ వారు ఆధ్యాత్మిక తీర్థయాత్ర గురించి, ఆధ్యాత్మికత గురించి పాటుపడే కృషి, వారికి జ్ఞాన సరస్వతి అనుగ్రహం, సకల నదీ నదుముల అనుగ్రహం ఆ తీర్థ ఛానల్కి, బాసరా తీర్థ భక్తి ఛానల్కి కలుగుగాక. అదే రకంగా మనము గోదావరికి ఒక గొప్ప శక్తి ఉంది. ఎంత గొప్ప శక్తి ఉంది అంటే గౌతమికిన్ పంచమహాపాతక పటలాంధకార పాటన విధిరాట్ గౌతమికి నమస్కారము బాధత విధి చేయుదము మనోత్సాహము సగన్. అంటే ఎంత గొప్ప శక్తి ఉంది గౌతమి నదికి, గౌతమి గంగకి, గోదావరి నదికి అంటే పంచమహాపాతకాలు పోగొట్టే శక్తి ఉంది. పాతకము అంటే పాపము. మన పాపము 5 మహాపాతకాలు ఉన్నాయి. అవి ఏ 5 మహాపాతకాలు అంటే స్త్రీ హత్య, శిశుహత్య, గోహత్య, బ్రహ్మహత్య, స్వర్ణస్థేయ హత్య. ఇటువంటి 5 మహాపాతకాలు ఉన్నాయి అని మనకు శాస్త్రం చెప్పింది. ఈ 5 మహాపాతకాలని పోగొట్టే శక్తి అంటే దీని అర్థం ఏంది అంటే ఒక గోవుని చంపి గోదావరిలో స్నానం చేస్తే ఆ దోషం పోతుంది అని చెప్పలేదు. పాపానికి గొప్ప స్థితి ఎటువంటిది అంటే ప్రాయశ్చిత్తము. ప్రాయశ్చిత్తం పడితే ఆ ప్రాయశ్చిత్తానికి ఒక స్థితి నది కల్పిస్తుంది. కాబట్టి అటువంటి ప్రాయశ్చిత్తం వచ్చినట్టయితే, నేను చేసింది పాపము అనే ప్రాయశ్చిత్తం మనకు కలిగినట్టయితే ఆ ప్రాయశ్చిత్తం ఏం చేస్తుంది అంటే నది దగ్గరికి తీసుకెళ్తుంది. ఆ నదిలో స్నానం చేసినట్టయితే మహా పంచపాతకాలను కూడా పోగొడుతుంది. అటువంటి గోదావరి నది గురించి చాలా గొప్పనైన పద్యాలు మనకు కనబడుతూ ఉన్నాయి. గోదావరి నదిలో స్నానం చేసేటప్పుడు, గోదావరి నదే కాదు ఏ నదిలో స్నానం చేసినా కూడా మనకు కొన్ని ఖచ్చితంగా పాటించవలసి ఉంటుంది.
నేను కొన్ని నదులకు వెళ్ళినప్పుడు తెలిసి చేసిన తెలియక చేసిన తప్పు తప్పే. బాసరా క్షేత్రంలో లేదా మరేదైనా క్షేత్రంకి వెళ్ళినప్పుడు ఆ క్షేత్రంలో నదీ స్నానం చేయడానికి వెళితే ఆ నదిలో పొరపాటున కూడా మూత్ర విసర్జన చేయకూడదు. నదిలో మూత్ర విసర్జన చేయడము అంటే మహాపాతకము. మనం నదీ స్నానం దేని కొరకు చేస్తున్నాము అంటే మన పాపాన్ని పోగొట్టుకోవడానికి నదీ స్నానం చేస్తున్నాం. కానీ మనం ఈరోజు కలి యొక్క ఉద్ధృతి ద్వారా ఏం చేస్తున్నాము అంటే పాపం పోగొట్టుకోవడం పక్కన పెడితే ఇంకో కొత్త పాపాన్ని సృష్టించుకుంటున్నాం. నదిలో పొరపాటున కూడా సబ్బు కానీ షాంపూ కానీ పెట్టకూడదు. అది నది విరుద్ధం. నదికి వెళ్ళేటప్పుడు కొన్ని నియమాలు ఉంటాయి. ఆ నియమాలను పాటిస్తూ నదికి వెళ్ళడం వల్ల ఆ నది యొక్క గొప్పదనం మనకు కనపడుతుంది. కాబట్టి పొరపాటున ఏ నదికి వెళ్ళినా కూడా నదిని నిర్లక్ష్యం చేయొద్దు. మనకు నది స్నానం చేసేటప్పుడు సబ్బు కానీ షాంపూలు కానీ వాడకుండా పరమ ఉత్కృష్టంగా మనకు నదీ స్నానం చేయడం వల్ల పుణ్యం వస్తుంది అని చెప్తున్నాం. ఏ రకంగా పుణ్యం వస్తుంది అంటే ఒక శ్లోకం ఉంది, పిప్పల్లా ధాత్సముత్పన్నే కృత్యే లోక భయంకరి మృత్తికాంతే మయా దత్త మహారార్థం ప్రకల్పయ. ఈ శ్లోకం చెప్పకుండా మనం నదిలో స్నానం చేయకూడదు. ఒకవేళ ఈ శ్లోకం చెప్పడానికి రాకపోతే కృతి అనే ఒక రాక్షసుడు ఉంటాడు. ఈ రాక్షసుడు ఏం చేస్తాడు అంటే మనం చేసిన నదీ స్నానం పుణ్యాన్ని ఆ రాక్షసుడు తింటాడు. కాబట్టి ఆ రాక్షసునికి మనం నమస్కారం చేసుకోవాలి. ఒక్కొక్కసారి ఒక్కొక్కలా చెప్పిండు. నిలకడగా ఉన్న నీటిలో లోపలికి వెళ్ళి లోపల ఉన్న ఇసుకను తీసుకొని ఈ మంత్రం చెప్పి ఇసుకను బయటికి వేయాలి. సముద్రంలో అయితే బయట ఉన్న రాళ్లను తీసుకొని ఈ మంత్రం చెప్పి సముద్రంలో వేయాలి. నదిలో ఉన్నట్టయితే నది బయట ఉన్న ఇసుకను తీసుకొని ఈ మంత్రం చెప్పి నదిలో వేయాలి. ఒకవేళ ఈ మంత్రం రాకపోతే కృతి అనే రాక్షసునికి నమస్కారం చేసుకోవాలి. మాకు పుణ్యాన్ని ప్రసాదించు, ఈ మట్టిని వేస్తున్నాం, ఈ మట్టిని తీసుకొని మాకు నదిలో చేసిన పుణ్య స్నానాన్ని ప్రసాదించండి అని నమస్కారం చేసుకొని చాలా గొప్పగా నదిలో స్నానం చేయడము అంటే తప్పకుండా నా యొక్క పాపము ధ్వంసం కావడమే అని గురుతుతో మనం పరమ ప్రశాంతంగా నదికి స్నానం చేయాలి. ఆ విధంగా నదికి స్నానం చేయడం వల్ల మనకు నదీ స్నాన ఫలితం ఆ కృతి అనే రాక్షసుడిస్తాడు. ఆ అధిష్టాన దేవత ఇంతకుముందే చెప్పుకున్నాం, గోదావరి 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 అని 3 సార్లు పలికినంత మాత్రం చేత గోదావరిలో స్నానం చెయ్యకున్నా గోదావరి అనే పదాన్ని 3 సార్లు పలకడం వల్ల సర్వశుభాలనిచ్చే గోదావరి తల్లి, అటువంటి గోదావరి తల్లిని స్నానం చేయడం వల్ల బాసరా క్షేత్రంలో అంత గొప్ప నది మనకు సరస్వతి అంతర్వాహినిగా నడుస్తూ ఉంది. అంత గొప్ప నదికి వెళ్ళినప్పుడు నదికి నమస్కారం చేసుకొని పరమ ప్రశాంతంగా స్నానం చేసుకొని అంతర్వాహిని సరస్వతి అనుగ్రహాన్ని పొంది జ్ఞాన సరస్వతిగా ఉన్న సరస్వతి అనుగ్రహాన్ని పొంది విద్యను ప్రసాదించమని జ్ఞాన సరస్వతికి నమస్కారం చేసుకోవడం వల్ల తప్పకుండా అమ్మ అనుగ్రహం మనందరికీ కలుగుతుంది. అటువంటి గోదావరి నది గురించి, అటువంటి గోదావరి గురించి మన పెద్దలు మనకు ఎన్నో రకాలుగా చెప్పిండ్రు. అందులో ఆపాతాల గభీర నీరకు సుధాహారమాలా ఛాయకున్ ద్వీపాలం కృతికిన్ మహేంద్ర నగరినీన్ శ్రేణీకాయష్టికిన్ త్రాపపాయా విదావిహార్త్రికి మహాధన్వా దృఢాలింగాన వ్యాపార ప్రతిపన్న సౌఖ్యదకు సాష్టాంగంబు గంగమ్మకున్. ఇక్కడ ఒక అద్భుతమైన మాట వేసిండు, గంగమ్మకున్. గంగమ్మ అంటే ఇక్కడ ఎవరు అంటే గౌతమి గంగ. గౌతమి గంగ అంటే ఇంతకుముందే మనం చెప్పుకున్నాం, గంగ కూడా పరమేశ్వరుని యొక్క జటాజూటం నుండి పుట్టింది. గోదావరి కూడా పరమేశ్వరుని యొక్క జటాజూటం నుంచి ఒక అరుణ వెంట్రుకగా ఎర్రని వెంట్రుక వచ్చి గోదావరిని అయింది. కాబట్టి గంగకు గోదావరికి అభేదం, అందుకే గంగమ్మకున్ అన్నాడు. కాబట్టి అటువంటి గంగమ్మ అంటే గౌతమి గంగ. ఇక్కడ ఆపాతాల గభీర నీరకు పాతాళలోకము వరకు అంటే ఎక్కడి నుంచి వచ్చింది గంగమ్మ అంటే పాతాళం నుండి ఆపాతాల గభీర నీరకు పాతాళ లోకం వరకు దాని లోతు ఎంత ఉందేమో అనే రకంగా ఆపాతాల గభీర నీరకు సుధాహారమాలా ఛాయకున్ ద్వీపాలంకృతికిన్ మహేంద్ర నగరీని శ్రేణికాయిష్టికిన్
త్రాపాపాయ విదా విహార్త్రికి మహాధన్వా దృఢాలింగాన వ్యాపార ప్రతిపన్న సౌఖ్యదకు సాష్టాంగంబు గంగమ్మకున్. ఇక్కడ గంగమ్మకున్ అన్నాడు. గంగమ్మ అంటే గోదావరి నదిని గౌతమి గంగా అని పిలుస్తారు. గంగ శివుని యొక్క జటాజూటం నుండి వచ్చింది. గోదావరి శివుని యొక్క జటాజూటం నుండే వచ్చింది కాబట్టి దీనికి గౌతమి గంగా అని పేరు. ఇక్కడ గంగమ్మ అంటే గౌతమి గంగా అని మనం అర్థం చేసుకోవాలి. ఆపాతాల గభీర నీరకు అంటే పాతాళ లోకం నుండి దాని లోతు ఎంత ఉందేమో అనే అంత గోదావరి నదిని చూస్తే ఆపాతాల గభీర నీరకు అని. సుధాహార మాలా ఛాయకున్ చంద్రుని యొక్క కాంతి ఎంత తెల్లగా ఉంటుందో, ముత్యాల హారం మంచి ముత్యాలతో చేసిన హారం ఎంత తెల్లగా ఉంటుందో గోదావరి నది కూడా ఆ రకంగా ఉంటుంది. గోదావరి నది రామాయణ భాగవత భారతాలు ఆ నది స్పర్శ లేకుండా, గోదావరి నది స్పర్శ లేకుండా లేవు. నన్నయ్య గారు మహాభారతం ప్రారంభం చేసేటప్పుడు గోదావరి నది ఇసుక తిన్నెల మీద కూర్చొని తన భారతాన్ని ప్రారంభం చేసిండు. పోతనామాత్యుడు ఈరోజు భాగవతాన్ని తెలుగులో ఆంధ్రీకరించిండు. ఎంత గొప్ప స్థితిలో దాన్ని ఆంధ్రీకరించిండ్రు అంటే, పోతనామాత్యుడు గోదావరి నది తీరంలో రామచంద్రస్వామి గురించి తపస్సు చేస్తాడు. రామచంద్రస్వామి గోదావరి నదిలో ప్రత్యక్షమై నీవు భాగవతాన్ని ఆంధ్రీకరించు అని చెప్పిండు. అంతటి గొప్ప స్థితి గోదావరి నది ఒడ్డులో పోతనామాత్యునికి కలిగింది. ఆ రకంగా అంటే ఎంత తెల్లనైన నది అంటే నన్నయ్య మహాభారతం రాయడానికి, పోతనామాత్యుడు భాగవతం రాయడానికి కారణం గోదావరి. అంత తెల్లనిది. ఎంత తెల్లనిది అంటే చంద్రుని కాంతి ఎంత తెల్లనిదో, మంచి ముత్యాలహారం ఎంత తెల్లనిదో అంతటి తెల్లని కాంతితో గోదావరి భాసిల్లుతుంది. అదే రకంగా ద్వీపాలంకృతికిన్ అన్నారు. గోదావరి ద్వీపాల చేత అలంకృతమై ఉంది అని చెప్పిండ్రు. తర్వాత మహేంద్రనగరి నీ శ్రేణికాయేష్టికిన్. మహేంద్రము అంటే స్వర్గలోకము అని అర్థం. స్వర్గలోకానికి నిచ్చెన వేసిందా అన్నట్టుగా గోదావరి నది కనపడుతుంది. అంటే స్వర్గానికి ఈ నది మనకు కారణమయ్యింది అని చెప్తూ ఉన్నారు. త్రిపాపాయ విదా విహార్తకు. త్రిపాపాయ, త్రి అంటే మూడు. త్రిపాపాయ అంటే ఆధ్యాత్మిక, ఆదిభౌతిక, ఆదిదైవిక అనే పాపాలని, మూడు పాపాలని ఈ గోదావరి నది పోగొడుతుంది అని చెప్తున్నారు. మహాధన్వా దృఢాలింగాన వ్యాపార ప్రతిపన్న సౌఖ్యం. ఇక్కడ నదులు ఏ నదైనా కూడా సముద్రంలో సంగమిస్తుంది. అంటే చిట్ట చివరికి నది సముద్రంలో కలుస్తుంది. ఇక్కడ గోదావరి నది గురించి ఎంత గొప్పగా చెప్పిండ్రు అంటే, సముద్రుడు గోదావరి నది రాకను రెండు చేతులు ఎత్తి కౌగిలించుకోవడానికి నువ్వు చాలా నా దగ్గరికి రా అన్నట్టుగా గోదావరి నదిని సముద్రుడు పిలుస్తుండేమో. దృఢాలింగాన, ఆలింగనము అంటే సముద్రుడు ఆలింగనం చేసుకోవడానికి, ఆ సాగరుడు దృఢాలింగనం చేసుకునేటప్పుడు పరవశించే స్వభావం ఉన్న గోదావరికి, అంటే గోదావరి నది సముద్రం దగ్గరికి వస్తుంటే దృఢాలింగనం చేసుకుంటున్నాడేమో అనే రీతిలో గోదావరి కనిపిస్తుంది. అటువంటి గంగమ్మకు సాష్టాంగ నమస్కారము. అటువంటి గోదావరికి నేను నమస్కరిస్తున్నా అని చెప్పినాడు. గౌతమీ గంగాతటినన్ ప్రియమారగ పయోదారా పానంబు చేయు మనుజ వ్రాతము మరలన్ పొందదు జననీ పయోదార పయోకనా స్వాదనమున్. ఎవరు గోదావరి నీళ్లు తాగుతారో వాళ్ళు మళ్ళీ అమ్మ పాలు తాగరు. అంటే ఈ మాట ఎంత గొప్పది అంటే, అమ్మ పాలు తాగడము అంటే 84 లక్షల జీవరాశుల్లో ఏ ప్రాణి అయినా కూడా తల్లి చేత సంరక్షింపబడుతుంది. ఈరోజు ఎవరమైనా కూడా మనం బ్రతికి ఉన్నాము అంటే మొట్టమొదట అమ్మ పాలు తాగడం. ఇక్కడ ఏమంటున్నాడు అంటే, గోదావరి నది
స్నానం చేయడం వల్ల, గోదావరి నీళ్లు తాగడం వల్ల మళ్ళీ అమ్మ పాలు తాగనవసరం లేదు అంటే మళ్ళీ మనం ఈ భూమి మీద పుట్టవలసిన అవసరం లేదు. ఇది ఎంత గొప్ప మాట అంటే సనాతన ధర్మం మొత్తం కూడా కర్మ సిద్ధాంతం మీద ఆధారపడి ఉంది. కర్మ సిద్ధాంతము అంటే మనం గత జన్మల్లో చేసుకున్న పాపపుణ్యములు ఈ జన్మల్లో కష్ట సుఖ రూపంలో అనుభవిస్తాం. ఈ జన్మలోనే ఇక ఇదే చిట్ట చివరి జన్మ కావాలంటే దాన్ని మోక్షము అని పిలుస్తారు. ఆ మోక్షం రావాలంటే గోదావరి నీళ్లు తాగడం వల్ల వస్తుంది అని చెప్పిండ్రు. కంచి కామకోటి పీఠాధిపత్యాన్ని 68వ మహాసరస్వతి స్వామి 68వ పీఠాధిపత్యం వహించిన చంద్రశేఖర సరస్వతి మహాస్వామి వారు తన చిట్ట చివరి కాలంలో తన తల్లి మహాలక్ష్మి గారి ఫోటోను చూసి నమస్కారం చేసుకొని, కలవై తన గురువుగారు ఉన్న స్థలాన్ని చూసి నమస్కారం చేసుకొని తన శరీరాన్ని వదిలిపెట్టిండు. అంటే ఈ భూమి మీదికి రావడానికి కారణం తల్లి, మళ్ళీ భూమి మీదికి రాకపోవడానికి కారణం గురువు. అందుకే ఈ తల్లిదండ్రులకు నమస్కారం చేసుకున్నారు. ఈ భూమి మీదికి తీసుకొచ్చినందుకు నీకు నమస్కారము అని తల్లిదండ్రుల ఫోటో చూసుకొని తల్లిదండ్రులకు నమస్కారం చేసుకున్నాడు. ఇక మళ్ళీ నేను ఈ భూమి మీదికి రావాల్సిన అవసరం లేదు అని చెప్పి కలవై తన గురువుగారి వంక తిరిగి, అంటే ఇక నాకు ఇదే చిట్ట చివరి జన్మ అని దృఢత్వాన్ని పొంది తనువు చాలించి మోక్షాన్ని పొందిండ్రు. అంతటి గొప్ప భారతదేశంలో సనాతనంలో పుట్టిన మనం ధన్యులం. మనది కర్మ సిద్ధాంతము. అమ్మ పాలు తాగడము అంటే అమ్మ పాలు తాగనవసరం లేదు అంటే మోక్షము అని చెప్పుకున్నాం. చాలామందికి ఒక అపనమ్మకం ఉంటుంది. అంటే సనాతన ధర్మాన్ని నమ్మని వాళ్ళు కానీ, నాస్తికులు కానీ, మన మతం కాని వారు కానీ కర్మ సిద్ధాంతం ఏంది, పూర్వజన్మ ఏంది, ఉత్తర జన్మ ఏంది, మోక్షం ఏంది అనుకుంటారు. ఒకానొకప్పుడు కర్మ సిద్ధాంతం గురించి చాలా స్పష్టంగా మన పెద్దలు చెప్పి ఉన్నారు. ఏ రకంగా చెప్పినరు అంటే, ఒక ప్రవచనకారుడు ఒక ఊరిలో ప్రవచనం చేస్తూ ఉన్నాడు. అత్యద్భుతంగా ప్రవచనం చేస్తూ కర్మ సిద్ధాంతం గురించి చెప్తున్నాడు. మనది కర్మ సిద్ధాంతము, పూర్వజన్మ ఉంది, ఉత్తర జన్మ ఉంది, ఈ జన్మల పరంపరమే మన జీవితము అని చెప్తూ ఉన్నాడు. అందులో ఉన్న ఒక మహిళ వింటది. చాలా గొప్పగా విని వారి మాటల్ని శిరసా వహిస్తుంది. కానీ ఆమెకు నమ్మకం లేదు. అది నమ్మకం లేకపోయేసరికి ఆ ఊరిలోకి ఒక యతీశ్వరుడు వస్తాడు. యతీశ్వరుడు వస్తే ఆ యతీశ్వరుని పాదాలకు నమస్కారం చేసుకొని, స్వామి మనది కర్మ సిద్ధాంతము అని చెప్తున్నారు, మనది పూర్వజన్మ ఉంది, ఉత్తర జన్మ ఉంది అని చెప్తున్నారు. నిజంగా పూర్వజన్మ ఉత్తర జన్మ ఉండేటట్టయితే నాకు నిదర్శనం ఏదైనా ఉందా? ఏదైనా చూస్తే కానీ మనం నమ్మం. అటువంటి నిదర్శనం ఉందా అని అడిగితే మహాస్వామి వారు ఏమీ మాట్లాడకుండా తన అంత్యేవాసిని, తన శిష్యునిచ్చి ఒక ప్రసూతి వైద్యశాలకు పంపిస్తారు. ఆ ప్రసూతి వైద్యశాలలో ఒక 3 శిశువులు జన్మించి ఉన్నారు. ఆ శిశువులు ఒకరు పుట్టుకతోనే పేదవారు, ఒక శిశువు పుట్టుకతోనే ధనవంతుడు, ఒక శిశువు పుట్టుకతోనే మధ్యతరగతి కుటుంబంలో పుట్టినవాడు. ఈ 3 రకాల శిశువులను చూసి ఆ తల్లి స్వామి దగ్గరికి వచ్చి నమస్కారం చేసుకొని, స్వామి మనది కర్మ సిద్ధాంతం అని నమ్ముతున్నా అన్నది. అమ్మ నీకేమర్థమైంది అని అడుగుతాడు. అప్పుడు ఆ మహిళ ఏం చెప్తుంది అంటే, స్వామి పుట్టుకతో ఆ శిశువు ధనవంతుడా, పేదవాడా, మధ్యతరగతివాడా ఆ శిశువుకు తెలియదు. కానీ పుడుతున్నాడు అంటే గత జన్మల్లో చేసిన పాప కారణం చేత లేదా గత జన్మల్లో చేసిన పుణ్య కారణం చేత అతను ధనవంతుడా, పేదవాడుగా, మధ్యతరగతి వాడిగా పుడుతున్నాడు. పుట్టుకకు ఒక కారణం ఉంది, అది ఏదో రూపంలో మనకు కనబడుతుంది. కాబట్టి నేను కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతున్నా అని చెప్పింది. ఆ రకంగా మనది కర్మ సిద్ధాంతము అని రుజువు చేయడానికి ఎందరో మహానుభావులు నిదర్శనం చూపిండ్రు. అందులో ఒక చక్కటి యథార్థంగా జరిగిన సంఘటన ఇప్పుడు మనం చర్చించుకుందాం. ఈ శతాబ్దపు నిజమైన సన్యాసి అని చంద్రశేఖర సరస్వతి మహాస్వామి వారిని దలైలామా అంతటి వ్యక్తి కీర్తించిండు. అంటే నిజమైన సన్యాసి అని ఎందుకు కీర్తించిండు అంటే, తాను 99వ సంవత్సరం వచ్చినా కూడా వాహనం ఎక్కలేదు,
ఒక రిక్షా బండి పట్టుకొని నడిచిండు కానీ వాహనం ఎక్కలేదు. అటువంటి గొప్ప స్థితి. అంటే సన్యాస ధర్మానికి నిజమైన సన్యాసి ఏ రకంగా ఉండాలో అటువంటి సన్యాస ధర్మాన్ని నడిపిన వ్యక్తి ఆ సన్యాసి. ఆ యతీశ్వరుడు 90వ సంవత్సరం వరకు కూడా 93వ సంవత్సరం వరకు కూడా వారు మన భూమి మీద నడిచిండ్రు. అంతటి గొప్ప వ్యక్తి కర్మ సిద్ధాంతాన్ని రుజువు చేస్తూ ఒక అత్యద్భుతమైన స్థితిని మనకు ప్రసాదించిండు. చంద్రశేఖర సరస్వతి మహాస్వామి వారు విజయయాత్ర చేస్తూ ఉన్నప్పుడు అనుకోకుండా అకారణంగా వర్షం పడుతుంది. ఆ వర్షం పడుతున్నప్పుడు తన శిష్యులు ఒక పల్లకిని తీసుకొచ్చి, ఈ పల్లకి ఎక్కండి స్వామి, ఈ పల్లకిలో ఒక గ్రామానికి చేరుస్తాము అని చెప్పిండ్రు. కానీ నేను వర్షంలో తడవకుండా పల్లకి ఎక్కి మిమ్మల్ని వర్షంలో తడిపితే అది భావ్యం కాదు, నేను కూడా మీతో పాటు నడుస్తా అని చెప్పి మహాస్వామి వారు ఆ పల్లకిని తిరస్కరించి కొంత దూరం నడుస్తూ ఉంటే ఒక గ్రామం కనపడుతుంది. ఆ గ్రామంలో వారు బస చేస్తారు. అది చాలా చిన్న గ్రామం, కుగ్రామం. ఆ చిన్న గ్రామంలో మహాస్వామి వారు బస చేస్తారు. వారు సూర్యోదయానికి పూర్వమే నిద్రలేచి పరమేశ్వరునికి అభిషేకం చేసి బిల్వాలతో అర్చన చేసి తర్వాత వారు భోజనం చేసేవారు. ప్రతిరోజు కూడా పరమాచార్య స్వామి వారి దినచర్య అదే రకంగా. ఆ రోజు ఉదయం సూర్యోదయానికి పూర్వమే నిద్రలేస్తారు. శిష్యులందరూ కూడా బిల్వదళాల కోసం అంతటా ఆ ఊరి ప్రజలందరినీ అడుగుతారు. చిన్న గ్రామము, కుగ్రామం అది. ఆ గ్రామంలో బిల్వదళాలు అంటే ఏమిటో కూడా తెలియని పరిస్థితి ఆ ఊరిలో ఉంది. ఆ ఊరిలో ఎవరిని అడిగినా కూడా మాకు మారేడు దళాలంటే తెలియదు, బిల్వాలంటే తెలియదు అనేసరికి శిష్యులందరూ కూడా ఆందోళన చెందుతారు. అయ్యో, మహాస్వామి వారు ఈరోజు బిల్వార్చన చేయందే భోజనం చేయరు, భోజనం చేయకుండా ఉండడము అంటే బాధాకరం కదా అని బాధపడుతూ ఉన్న క్షణంలో ఒక 9 సంవత్సరాల పిల్లవాడు బిల్వాల బుట్టను తీసుకొచ్చి అక్కడ పెట్టి వెళ్ళిపోతాడు. మహాస్వామి వారు బయటికి వచ్చి ఆ బిల్వాలు ఉన్నాయని సంతసించి ఆ బిల్వాలతో అర్చన చేసి అర్చనంతా అయిపోయిన తర్వాత తన రాత్రి మరి పడుకుంటారు. ఉదయం నిద్రలేస్తారు. నిద్రలేచిన వెంటనే మళ్ళీ ఉదయం ఆ పిల్లవాడు బిల్వాల బుట్టను తీసుకొచ్చి పెట్టిపోతాడు. మహాస్వామి వారు ఆ బిల్వాలు తీసుకొచ్చిన పిల్లవాడిని తీసుకురమ్మని చెప్తాడు. వెంటనే తన శిష్యులందరూ పోయి ఆ పిల్లవాడిని దగ్గరికి పోయేసరికి ఆ పిల్లవాడు స్నానం లేకుండా మురికి బట్టలతో ఉంటారు. వెంటనే స్వామివారిని పిలుస్తున్నారు అని చెప్తే స్నానం చేసి మంచి బట్టలు వేసుకొని మహాస్వామి దగ్గరకు వస్తారు. వచ్చి స్వామికి నమస్కారం చేసుకుంటారు. నమస్కారం చేసుకున్న వెంటనే మహాస్వామి వారు చాలా పరమానందంతో నీకేం వరం కావాలో కోరుకోమన్నారు. అప్పుడు మహాస్వామి వారు ఇంకొక ప్రశ్న వేస్తారు. ఈ ఊర్లో ఎవరికీ కూడా బిల్వాలంటే ఏమిటో తెలియదు, కానీ నీవు బిల్వాలు తీసుకొచ్చి పెట్టినావు. పెద్దవాళ్ళకే తెలియని బిల్వాలు చిన్న పిల్లవానికి నీకు ఏ రకంగా తెలిసినాయి అని అడిగితే అప్పుడు ఆ పిల్లవాడు ఏం చెప్తాడు అంటే, స్వామి, నాకు ఇప్పుడు 9 సంవత్సరాలు. నా 2వ సంవత్సరంలో నా తల్లి మరణించింది. నా తల్లి మరణించిన కాలం నాటి నుండి నా తండ్రి సంరక్షణలో నేను పెరుగుతూ ఉన్నా. నా తండ్రి ప్రతిరోజు కూడా మీ గురించి చెప్పేవారు. కంచిపీఠంలో ప్రతిరోజు కూడా ఈశ్వరునికి అభిషేకం జరుగుతుంది. అభిషేకం జరిగిన తర్వాత బిల్వార్చన జరుగుతుంది. ఆ బిల్వమే ఇది అని ప్రతిరోజు అడవికి వెళ్ళినప్పుడు మా నాన్న ఈ బిల్వం ఆకులను చూపించి ఇవి చాలా పరమేశ్వరునికి ప్రీతికరమైన బిల్వాలు అని చెప్పి వీటి గురించి చెప్తూ ఉండేవారు. నాకు ఇప్పుడు 9 సంవత్సరాలు. 8వ సంవత్సరంలో మా నాన్న మరణించిండు. తల్లిదండ్రులు ఈరోజు నా దగ్గర లేరు. అయినా మీరు వచ్చి ఉన్నారు అని మీకు బిల్వాలంటే తప్పకుండా అర్చన చేస్తారని భావనతో తీసుకొచ్చి పెట్టినా అని చెప్తే పరమాచార్య స్వామి చాలా సంతసించి నీకేం వరం కావాలో కోరుకోమన్నారు. మనకు ఈరోజు సనాతన ధర్మంలో కొన్ని తప్పకుండా తెలుసుకొని తీరాలి. యతీశ్వరుని దగ్గరికి వెళ్ళినప్పుడు మనము మన కోరికను చెప్పుకోకూడదు. అంటే మనకి ఏదైనా కోరిక ఉంటే ఈశ్వర ఆలయానికి వెళ్ళినప్పుడు లేదా మరే దేవాలయానికి వెళ్ళినప్పుడైనా కూడా మనం ఈ కోరికతో అంటే ఈ కష్టంతో బాధపడుతున్నాం కాబట్టి ఈ కష్టాన్ని తొలగించమని అడగాలి. ఒక యతీశ్వరుల దగ్గరికి వెళ్ళినప్పుడు మాత్రం మనం కోరుకోవాల్సింది ఒకటే, జ్ఞానాన్ని ప్రసాదించమని.
ఆ జ్ఞానము కైవల్యాన్ని ప్రసాదిస్తుంది. కాబట్టి మనం యతీశ్వరుల దగ్గర పొరపాటున కూడా ఏ కోరిక కోరుకోకూడదు. కానీ ఇక్కడ మహాస్వామి వారే నీకేం వరం కావాలో కోరుకోమన్నారు. ఆ పిల్లవాడు 9 సంవత్సరాల పిల్లవాడు నాకు 2 వరాలు కావాలి స్వామి అని అడుగుతాడు. తప్పకుండా ఇస్తా, ఏం వరం కావాలో కోరుకోమని అడుగుతారు. మొట్టమొదట నేను మీ ముందర పాట పాడాలి అని చెప్తాడు. అయ్యో తప్పకుండా దాందేముంది నాయన, పాట పాడు అని మహాస్వామి వారు చెప్తే పాట పాడతాడు. పాట పాడిన తర్వాత రెండో కోరిక ఏంది అంటే, నేను ఇక్కడ నుంచి మీరు వెళ్ళేటప్పుడు చెప్తా స్వామి అని చెప్తారు. సరే అని పరమాచార్య స్వామి అక్కడ ఒక 10 రోజులు బస చేసి తర్వాత తిరుగు ప్రయాణం అవుతుంటే ఆ పిల్లవాడిని రమ్మని చెప్తారు. మహాస్వామి దగ్గరికి ఆ పిల్లవాడు వస్తాడు. వచ్చి నీవేదో వరం అడిగినావు కదా, ఆ వరం ఏంది అని అడుగుతాడు. అప్పుడు ఆ 9 సంవత్సరాల బాలుడు అంటే ఈరోజు మనము 84 లక్షల జీవరాశులు అంటే 83,99,999 లక్షల జీవరాశులు ఎత్తి మరణించిన తర్వాత పరమ ఉత్కృష్టమైన మానవ జన్మ వచ్చింది. ఈ జన్మ దేని కొరకు అంటే మళ్ళీ ఈ జన్మలోకి రాకూడదు. అదే తెలుసుకోవడానికి భగవంతుడు బుద్ధినిచ్చిండు. కానీ ఆ 9 సంవత్సరాల బాలునికి కలిగిన బుద్ధి ఎటువంటిది అంటే అటువంటి బుద్ధి కలిగింది. ఎవరైనా కూడా చిన్న పిల్లవాడు కాబట్టి ఏం కోరిక కోరుకుంటారులే అనుకుంటాడు. కానీ ఆ 9 సంవత్సరాల పిల్లవాడు అడిగిన మాట ఏంది అంటే, స్వామి నేను ఎన్నో జన్మలు ఎత్తిన, పుట్టిన మరణించిన, మానవ జన్మ వచ్చింది, ఇక ఇదే చిట్ట చివరి జన్మ కావాలి, నాకు ఇంకో జన్మ వద్దు స్వామి అని చెప్పిండు. పరమాచార్య స్వామి ఒక చిన్న నవ్వు నవ్వి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అది జరిగిన 45 సంవత్సరాల తర్వాత ఒకనాడు మహాస్వామి వారు మధ్యరాత్రి నిద్రలేచి కామాక్షి దేవాలయం వెనుకలో ఉన్న కోనేరుకు నడుచుకుంటూ వస్తుంటే తన శిష్యులు కూడా మహాస్వామి వారు ఎందుకు ఇంత అర్ధరాత్రి లేచిండ్రో అని వారి వెనుక నడుచుకుంటూ వస్తే మహాస్వామి వారు 33 మునుగులు మునిగి పైకి లేచి వస్తే శిష్యులందరూ కూడా స్వామి ఇంత మధ్యరాత్రి వేళ ఎందుకు మీరు ఇక్కడ కోనేరులో మునిగిండ్రు స్వామి అని అడిగితే పరమాచార్య స్వామి తన శిష్యులకు చెప్తాడు, ఖచ్చితంగా 45 సంవత్సరాల కిందట ఒక 9 సంవత్సరాల పిల్లవాడు నన్ను ఒక మాట అడిగిండు, నాకు ఇదే చిట్ట చివరి జన్మ ప్రసాదించు అని. అతను ఈరోజు కాలం చేసిండు. అతనికి ఇంకా 33 జన్మలు బాకీ ఉండే. కాబట్టి నేను 33 మునుగులు మునిగి అతనికి మళ్ళీ జన్మలు లేకుండా ఇదే చిట్ట చివరి జన్మ చేసి భగవంతుని సాయుధ్యానికి పంపించిన అని చెప్తాడు. ఇది యథార్థంగా జరిగిన ఘటన. పరమాచార్య స్వామి వారు మోక్షాన్ని ఇచ్చిన ఘటన. కాబట్టి కర్మ సిద్ధాంతం నిజమైనది. ఇదంతా మనం ఎందుకు చెప్తున్నాము అంటే, గోదావరి నీళ్లు ఎవరైతే తాగుతారో అమ్మ పాలు తాగవలసిన అవసరం లేదు అంటే మోక్షాన్ని ఇచ్చే స్థితి గోదావరి నదికి ఉంది. అంతటి స్థితి ఉంది. కాబట్టి గోదావరి నదిలో స్నానం చేయడమన్నా, గోదావరి నదిలో గోదావరి నీళ్లు తాగడమన్నా, గోదావరి నదిని పలకడమన్నా ఖచ్చితంగా మోక్షాన్ని అమ్మ ప్రసాదిస్తుంది. అందులో ఎటువంటి సందేహం లేదు. రామదాసు గారు భద్రాచలం గోదావరి నదీ తీరంలో ఉంటుంది, మనందరికీ తెలిసిన విషయమే. ఈ గోదావరి నదీ తీరంలో ఉన్నప్పుడు సుదర్శన చక్రాన్ని తీసుకొచ్చి అనేక రకాలుగా పైన పెట్టాలని చూస్తుంటే దానికి తగ్గ సుదర్శన చక్రం దొరకకపోయేసరికి రామదాసు చింతపడితే గోదావరి నదిలో అర్ఘ్యమిస్తున్నప్పుడు నీకు సుదర్శన చక్రం దొరుకుతుంది, ఆ సుదర్శన చక్రాన్ని తీసుకొచ్చి పెట్టు అని చెప్తాడు. గోదావరి నది ప్రసాదమే ఈరోజు భద్రాచలంలో మనకు కనబడుతున్న సుదర్శన చక్రము గోదావరి నది ప్రసాదించింది. ఇది పరమ యథార్థంగా జరిగిన ఘటన. ఈరోజు మనకు సుదర్శన చక్రం దొరికింది అంటే అది గోదావరి తల్లి ప్రసాదించినది. మనకు గోదావరి నది ఎంత గొప్పది అంటే, ఇదే భద్రాచలంలో అంబసత్రము అనే ఒక సత్రం ఉంది. ఆ అంబసత్రాన్ని నడిపించిన వారు ఎవరు అంటే పమిడిభట్టం వెంకటరామయ్య గారు. ఇతను ఎంత గొప్ప స్థితి అంటే, ఒకానొకనాడు రాజమండ్రి నుంచి నెయ్యి వచ్చేది ఉన్నది. అందరికి కూడా అంబసత్రంలో కూర్చొని భోజనాలు వడ్డిస్తున్నారు, నెయ్యి కోసం ఆగిపోయింది. కానీ ఈ పమిడిభట్టం వారు మాత్రం గోదావరి నది వచ్చి, అమ్మ నెయ్యి లేదు, రాజమండ్రి
రాజమహేంద్రవనం నుంచి నెయ్యి రావాలి, ఇంకా సమయం పట్టేటట్టు ఉంది. కాబట్టి నేను నీ దగ్గర నుంచి 2 బిందెల నీళ్లు తీసుకుపోతా, దీనిని నెయ్యిగా ప్రసాదించు తల్లి అని గోదావరి తల్లిని నమస్కారం చేసుకొని 2 బిందెల నీళ్లు తీసుకొని పోయి అభిగారం చేసేసరికి గోదావరి నీళ్లు నెయ్యి అయినాయి. వెంటనే రాజమహేంద్రవనం నుంచి వచ్చిన 2 బిందెలను మళ్ళీ గోదావరి నదిలో కలిపేసిండు. అమ్మా, నేను తీసుకున్న అప్పును నీకు ఇచ్చేస్తున్నా అని చెప్పిండు. గోదావరి తల్లి నీళ్లు నెయ్యిగా మారిన ఘటన ఈ రోజుకి మనకు భద్రాచలంలో పమినిపట్టం వారి యొక్క స్థితి నుండి కనబడుతూ ఉంది. అదే రకంగా భద్రాచలంలో రామానుజాచార్యులు అని ఆ దేవాలయ అర్చకుడు. ఒకానొకప్పుడు ముష్కరులు ఆ దేవాలయాన్ని కొల్లగొట్టడానికి వచ్చినప్పుడు దేవాలయం మొత్తం మట్టితో మూసి ఒక చిన్న దీపం, అఖండ దీపం వెలిగేటట్టు చేసి బయట ఒక వేరే ఉత్సవమూర్తులను వేరే విగ్రహాలను తీసుకొచ్చి పెడతారు. ఆ ముష్కరులు వచ్చి ఈ విగ్రహాలే అసలైన విగ్రహాలని వాటిని పడగొడతారు. దాని తర్వాత ఆ ఉత్సవ విగ్రహాలు, దేవాలయంలో ఉన్న ఉత్సవ విగ్రహాలను తీసుకొని గోదావరి నది ఇసుక రేణుల్లో కప్పేస్తారు ఈ రామానుజాచార్యులు. ఆ ముష్కరులు వెళ్ళిపోయిన తర్వాత గోదావరి నది దగ్గరికి వచ్చి ఆ నది దగ్గర ఇసుక తిన్నెలు చూసేసరికి విగ్రహాలు ఉండవు, గోదావరిలో కలిసిపోతాయి. అప్పుడు రామానుజాచార్యులు తీవ్ర దిగ్భ్రాంతికి లోనై నేను విగ్రహాలు దొరికేదాకా రాను అని ఆ గోదావరి నది తీరంలోనే 3 రోజులు నిద్రాహారాలు లేకుండా రాముని గురించి తపస్సు చేస్తూ ఉంటే అక్కడి నుంచి పోయి చేపలు పట్టుకునేవారు వచ్చి నేనున్నా ఇక్కడరా అని వినిపిస్తుంది స్వామి అని రామానుజాచార్య చెప్తే వెంటనే రామానుజాచార్య వెళ్ళి అక్కడ విగ్రహాలను తీసుకొస్తారు. అప్పుడు సీతమ్మ విగ్రహం దొరకదు, రాముని విగ్రహము, లక్ష్మణుని విగ్రహమే దొరుకుతుంది. ఆ విగ్రహం దొరికేసరికి ఏం చేయాలో అర్థం కాక సీతమ్మ విగ్రహం ఏ రకంగా నాకు దొరుకుతుంది అంటే గోదావరి తల్లి మాట్లాడింది రామానుజాచార్యులతో, సీతమ్మ నా ఒడిలోనే ఉంటుంది, నీవు ఫణిగిరి జమీందారు దగ్గరికి వెళ్ళి సీతమ్మ విగ్రహాన్ని తీసుకొని రా అని చెప్తుంది. గోదావరి నది భద్రాచలంలో సీతమ్మని ఒడిలో ఉంచుకున్నది. అంత శక్తివంతమైన క్షేత్రం భద్రాచల క్షేత్రం. ఆ ఫణిగిరి జమీందారు దగ్గర నుంచి వారు సీతమ్మ విగ్రహాన్ని బ్రాహ్మణులు వారు ఇయ్యము అంటే దొంగలించుకొని వస్తే ఆ ఫణిగిరి జమీందారు ఈ బ్రాహ్మణులను శిక్షించడానికి వచ్చినప్పుడు రామచంద్రులే ఆ ఫణిగిరి జమీందారికి ఈ విగ్రహం తీసుకురమ్మన్నది నేనే, వారికి చెప్పింది నేనే, కాబట్టి జనక మహారాజు యొక్క స్థితి ఏ రకంగా ఉందో నీకు ఆ స్థితిని ఇస్తున్న మొట్టమొదటి కళ్యాణం భద్రాచలంలో నీవు చెయ్యి, జనక మహారాజు స్థానంలో ఉండి అని ఆ ఫణిగిరి యొక్క జమీందారికి చెప్పడం వల్ల ఆ ఫణిగిరి జమీందారు గారు అక్కడ కళ్యాణం చేస్తూ ఉన్నారు. ఈ రోజుకి మనం భద్రాచలంలో రామలక్ష్మణ విగ్రహాలు ఒకలా ఉంటే సీతమ్మదేవి విగ్రహం ఒకలా ఉండడం మనకు కనపడుతూ ఉంది. ఎందుకు అంటే ఆ సీతమ్మ విగ్రహం ఫణిగిరి జమీందారు గారి విగ్రహం, రామలక్ష్మణ విగ్రహాలు గోదావరి తల్లి ఇచ్చిన విగ్రహాలు. అంతటి గొప్ప స్థితి గోదావరి నదికి ఉంది. బాసరా తీర్థం, బాసరా క్షేత్రాన్ని వాసరగా, వ్యాసపురిగా మనము ఈనాడు మహారాష్ట్ర వాళ్ళు ఉన్న కారణం చేత వాసర బాసరగా మారింది. అటువంటి గొప్ప క్షేత్రంలో గోదావరి నదీ తీరంలో గోదావరి నదిలో అంతర్వాహిని సరస్వతిగా ఉంటే బయట జ్ఞాన సరస్వతిగా అమ్మ మనకు కనబడుతుంది. కాబట్టి అటువంటి బాసరా లాంటి గొప్ప క్షేత్రంలో అమ్మ యొక్క అనుగ్రహం చేత బాసరా తీర్థం భక్తి ఛానల్ వారు ఆధ్యాత్మిక వాణిని వినిపించాలని వారి యొక్క గొప్ప దృఢ సంకల్పంతో ప్రతిరోజు కూడా బాసరా జ్ఞాన సరస్వతి అమ్మవారి కైంకర్యాలను చూపిస్తూ ఆధ్యాత్మిక మార్గంలో నడుస్తూ జ్ఞానాన్ని, బుద్ధిని ప్రసాదించే జ్ఞాన సరస్వతి అనుగ్రహం ఆ బాసరా తీర్థం భక్తి ఛానల్ నిర్వహించే నిర్వాహకులకు కలగాలని బాసరా తీర్థం భక్తులకి నా శుభాశిస్సులు అందజేస్తూ జ్ఞాన సరస్వతి అనుగ్రహం మనందరికీ బాసరా తీర్థం భక్తి ఛానల్ వారికి కలుగుగాక. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. నేను మాట్లాడిన మాటల్లో
ఏవైనా తప్పులు ఉన్నట్టయితే అవన్నీ కూడా పరమేశ్వరుని పాదాలకు సమర్పిస్తూ ఓం స్వస్తి.